ప్రభువును మన రక్షకుడు మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవాది దేవునికి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలోనికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాలను మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమాస్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. సమస్తమును నిర్వహించండి, సమస్తము మాలో మీరు ఉండి మాట్లాడించండి తండ్రి. బోరవలే ప్రతి ఒక్కరికి కూడా నాయన మీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన వాక్యాన్ని, వెలుగు సంబంధమైన వాక్యాన్ని, జీవ సంబంధమైన వాక్యాన్ని సమస్తమును ప్రతి ఒక్కరికి కూడా అందించే భాగ్యమును, అటు యొక్క జ్ఞానమును, తెలివితేటలు, వివేచన సమస్తం నాకు అనుగ్రహించి బహుభయముతోనూ భక్తితోనూ వాక్యములు శ్రద్ధతో వినే భాగ్యమును, వినగలిగిన మనసును, గ్రహింపగల మనసులు, హృదయాలను కూడా మా అందరూ కూడా దయచేయమని, ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు కూడా మీరే అధ్యక్షత వహించి ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామం బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి వందనాలండి ప్రియ సహోదరి సహోదరులారా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ లేదు అని చెప్పేసి కీర్తన గ్రంథము ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఈరోజు వర్తమానము పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా వాక్యాలను మనము దేవుని యొక్క వాక్యాలను నేర్చుకుందాం, సిద్ధపడదాం. ప్రతి ఒక్కరము కూడా చూసినట్టయితే మన ఆలోచనలు ఏవి కూడా సామెత గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము చెప్పినట్టుగా హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవాలా కలుగును. ఒకరి నడతలన్నింటినీ వాని దృష్టికి నిర్దోషంగా కనపడను. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారం యెహోవా మీద ముంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. మనమందరం కూడా మన భారం, పనుల భారం అన్నీ కూడా ఆయన మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయన ముందుంచే వారంగా ఉంటాం. చూసినట్టయితే ఈరోజు అంశము యేసులో నిత్య జీవము. మరి ఎవరిలో ఉందండి నిత్య జీవం? నిత్య జీవం ఎవరిలో ఉంది? ఎక్కడుంది? వాటిని పొందుకోవాలంటే ఏం చేయాలా? మరి నిత్య జీవము ఎలా వస్తుంది? దానికోసం మనం ఏం చేయాలి అనేది చాలాసార్లు అనేక మంది బోధకుల దగ్గర నుంచి వర్తమానం టీవీలో కానీ సంఘాల్లో కానీ వింటానే ఉన్నాం. కానీ ఈరోజు కొన్ని వాక్యాలు నేర్చుకున్నప్పటికి కూడా దేవుని మహిమార్థమై 100 సార్లైనా వినవచ్చు. ఎందుకంటే ఆ వాక్యము వెలుగై ఉన్నది అంటాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో చూసినట్టయితే ఈ వాక్యము ఏ వాక్యం నేర్చుకుంటున్నాం? నిత్య జీవం. నిత్య జీవం ఎవరిలో ఉంది? ఎవరిస్తారు? ఏ విధంగా పొందుతాం అనేది ఈరోజు నేర్చుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఏం చెప్పబడుతుందో వాక్యాన్ని నేర్చుకుందాం. సొంత మాటలు, సొంత ఉద్దేశాలు వద్దు, కానీ అద్వితీయ సత్యదేవుడినైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఎవరిని ఎరగటం నిత్య జీవం అంట? క్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. ఆయన్ని ఎరుగుతున్నామా? ఆయన ఎరిగామా? ఎరగలేదా? ఇంకా ఎరగకపోతే తెలుసుకోండి. క్రీస్తు ప్రభువుని గూర్చి తెలుసుకోవటమే నిత్య జీవము. తర్వాత అద్వితీయ సత్యజీవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తు ప్రభుని ఎరుగుటయే. సత్యదేవుడు క్రీస్తు ప్రభుని ఎరిగి ఉంటే దేవుని ఎరిగి ఉంటే, మరి ఆయన ఎరిగామా లేదా? తర్వాత అంగీకరించటం. 1వ యోహాను పత్రిక చూసినట్టయితే యోహాను పత్రిక 1వ యోహాను 8
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలను చూసినట్లయితే, ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. ఎక్కడుందంట? ఇది కూడా ఆయనకి ఎక్కడొచ్చు. కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. మన జీవము గలవాడమా? జీవము గలవారమని చెప్పుకుంటూ క్రీస్తు ప్రభువులో ఎరిగామా? క్రీస్తు ప్రభువులో నిత్యజీవం ఉన్నదని తెలుసుకుంటున్నామా? ఒకవేళ ఇంకా కూడా చాలామంది బాప్తిస్మం తీసుకోకుండా అయ్యగారులనో అమ్మగారులనో పక్కన సహోదరులు ఫ్రెండ్స్నో ఎవరినో వారిని ఎరిగాము, వారి వెనకాల తిరుగుతున్నామంటే వారు నిత్యజీవమునిచ్చేవాడు కాదు. తిరిగి మరణించి తిరిగి లేపేవాడు ఆయన. మరణించిన తరువాత అది నిత్యజీవం. మనం లేపేవాడినే ఎరగాలి. మరి ఈయన దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. క్రీస్తు ప్రభు ఎవరో తెలియదు, జీవము నిత్య జీవము లేనివాడే. మరి చూసినట్టయితే మనం ఇంకొక వచనాల్లో 1 యోహాను 5:20 కూడా వాక్యాన్ని చూసినట్టయితే, 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించుచున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, మరి చూసుకున్నట్టయితే నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరో? క్రీస్తు ప్రభువే నిత్య జీవము. మరి ఆయన్ని అంగీకరించే వారముగా ఉండాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 48వ వచనం ద్వారా మనం చూసుకున్నట్టయితే మరొక వాక్యాన్ని, లూకాసు వార్త 9:48లో వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు వింటున్న వాక్యము నిత్య జీవము. 9:48వ వచనంలో చూసినట్టయితే, 48లో, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండెనో వాడే గొప్పవాడని. అంటే చిన్న బిడ్డలను గురించి చెబుతూ ఇక్కడ చిన్న బిడ్డలే దేవుని రాజ్యం అయింది. మరి చూసినట్టయితే చాలామంది మనం దేనికోసం ప్రయాసపడతామంటే క్షయమైన వాటి కోసం. అవి కాదు నిత్య జీవం ఇచ్చేది. క్షయమైన ఆహారం కోసమే కష్టపడుడు. కానీ చూసినట్టయితే క్షయమైన, త్వరగా అరిగిపోయేది, త్వరగా జీర్ణమయ్యేది వాటి కోసం కష్టపడకూడదు. కానీ అక్షయమైన ఆహారము కొరకమే. మరి 6వ అధ్యాయం యోహాను సువార్తలో మీ అందరికీ తెలిసిన వాక్యాలే అయినప్పటికీ కూడా మరొక్కసారి నెమరు వేసుకుందాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనాన్ని మనం చూసుకుందాం. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయన్ను పంపి ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పును. మరి చూసినట్టయితే క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారము దేవుని కొరకు ఆత్మీయ ఆహారం సిద్ధపడి. క్షయమైన ఆహారం ఏంటి? మనం తిని ఈరోజు తింటాం, రేపు భూమిలోనికి పోయేదానికోసం ఎక్కువగా ఆరాటపడి ఆతృత పడతాం. ఇది కాదు నిత్య జీవించేది. దానికోసం అక్షయమైన ఆహారం కోసము పాటుపడి దానికోసం మన ప్రయాసపడ్డట్టయితే దేవుడు అటు యొక్క నిత్య జీవమును మనకు అనుగ్రహించాడు. ఆయన ఆజ్ఞయే నిత్య జీవము. ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలలో ఆయనకు విధేయులై ఉండేవారుగా, ఆయన చెప్పిన మాటకు విధేయులై ఉండేవారిగా ఉంటేనే నిత్య జీవం. ఈ వాక్యాలే, ఇవన్నీ వాక్యాల తప్ప మనము మరి అమలు చేసినట్టయితే, వాక్య ప్రకారంగా మనం నడిచినట్టయితేనే నిత్య జీవము. 12వ అధ్యాయము ఈ వాక్యాలే, మనుషులు వాక్యాలు కాదు, మనుషుల మాటలు కాదు, మనుషుల ఉద్దేశాలు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మనుషుల మాటలకు, మనుషుల ఉద్దేశాలకు
వారికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం, కానీ దేవునికి ఇవ్వం. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే నిత్య జీవము. మరి ఇదే వాక్యాన్ని 12వ అధ్యాయం 49వ వచనంలో, ఏలయనగా నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏ మనవలెనో యేసు మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. ఎవరు చెప్పారంట? క్రీస్తు ప్రభుకి తండ్రే చెప్పారు. మరి తండ్రి చెప్పిన మాటలనే చెప్తున్నారు. నిత్య జీవమని ఆయన ఆజ్ఞలే ఇనుటయే నిత్య జీవము. ఆ నిత్య జీవం కోసము మనము ఆయన ఆజ్ఞలను పాటించేవారుగా ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు ఒక పత్రిక రాస్తూ, మరి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము మరొక వాక్యాన్ని నేర్చుకుందాం. 6వ అధ్యాయము 15-16 వచనాల్లో, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధికారి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. చూసినట్టయితే శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధికారి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుటూ అమరత్వము గల వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో చాలామంది నేను చూశాను, దేవుని చూశాను అంటారు. అబద్ధకులుగా మనము మిగిలిపోతాం. దేవుని ఎవరూ చూడాల. తన కుడిపార్శ్వమున దేవుని యొక్క కుడిపార్శ్వమునకు వచ్చిన కుమారుడికి తప్ప ఎవరికి తండ్రి అని దేవుడు తెలియదు, చూడలేదు, చూడబోరు, ఇక ముందు కూడా చూడరు. మరి వాక్యాల్లో అనేకులు ఆజ్ఞకు లోబడి ఉండేవారుగా మరి కొన్ని వచనాలు ఇంకా చదువుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక అపోస్తలుడైన మరి యోహాను గారు 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమైతే దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఈ ఆజ్ఞకు సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకోవాలని? ఏం ఒప్పుకోవాలంట? దేవుడు కుమారుడు. మొట్టమొదటి చెప్పాం యోహాను సువార్త 17, అద్వితీయ సత్యదేవుడిని నువ్వు పంపిన క్రీస్తు ప్రభుని ఎరుటియే నిత్యజీవం. ఇక్కడ కూడా దేవుని కుమారుడు ఎరుటియే నిత్యజీవం. మరి ఈయన ఆ వాక్యాలని మరలా చెప్తూ 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చాలామంది భ్రమపరిచే ఆత్మలు నమ్ముతాం, భ్రమపరిచే వారి మాటలే నమ్ముతాం. సత్యస్వరూపి అయిన దేవుడి కుమారుడు యొక్క విశ్వాసం ఉండే వారంగా ఉంటేనే నిత్యజీవం. అంతేగాని ఎవరి మాట పడితే ఆడ మాట నమ్మి భ్రమపరిచే ఆత్మలో, భ్రమపరిచే బోధలో వారికి విధేయులైతే మాత్రం మనము నిత్య జీవమును పొందేవారంగా కాదని మరి సొలొమోనుకి 1వ దినవృత్తాంతాల గ్రంథంలో మరి దేవుడు బయలుపరిచిన వాక్యాలను మనం నేర్చుకుందాం. దినవృత్తాంతాలు 1 మనం ఒకసారి పరిశీలించినట్టయితే, దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలని ఒకసారి దయతో మరి వర్తమానాలను వాక్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం.
28వ అధ్యాయము సొలొమోనుకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. 28వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన్ని సేవించుము. ఆయన్ని వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మరి చూసినట్టయితే దేవుని గొప్ప భాగ్యము, గొప్ప మాటలు, దేవుని యొక్క గొప్ప ఆలోచనలు, తలంపులు చూస్తే ఆయన నీవు అంగీకరించిన యెడల నిత్య జీవము, అంగీకరించకపోయిన యెడల శాపాలు మనం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంటున్నాం. మరి ఆయన ఇక్కడ, మీరు హృదయపూర్వకముగా మనపూర్వకము ఆయన్ని సేవించుము, ఆయన వెతికిన యెడల నీకు ప్రత్యక్షమగును. ఆయన వెతకాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనాలి, మనపూర్వకముగా. చూసినట్టయితే ఇటు యొక్క వాక్యాలు ఎంత గొప్ప వాక్యాలో చూసినట్టయితే ఇర్మియా గ్రంథంలో కూడా వాక్యాలు మనం ఇంకా నేర్చుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. ఆయన అంగీకరించిన యెడల, ఆయన అంగీకరించకపోయినట్టయితే ఏం జరుగుతుందో చూస్తే మనపూర్వకముగా ఆయన్ని ఆజ్ఞలను గైకొనాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాల్లో ప్రియ సహోదరులారా ఈ విధంగా తెలియజేస్తున్నారు. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. దేన్ని బట్టి అతిశయించాలి? క్రీస్తు ప్రభువును బట్టి అతిశయించాలి. నాకు బలం ఉంది, గొప్ప జనాంగం ఉన్నది, నాకు కోట్లు ఉన్నాయి, హెలికాప్టర్లో తిరుగుతున్నాను, నాకు ఇచ్చిన శౌర్యం. సొలొమోను అలాగా మిడిసిపాటు పడలా. కానీ జనాంగం చాలామంది కూడా కొద్దిగా ఉంటే వారు లెక్క చేయరు, దేవుని మనుషులు లెక్క చేయరు, దేవుని లెక్క చేయరు. ఇక్కడ అదే అంటాడు, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి ఇటు యొక్క భాగ్యము, మరి భూమి, ఆస్తులు, అంతస్తులు నాకు ఉండవి అని చెప్పేసి, ఉద్యోగం ఉన్నది అని చెప్పేసి అహంకారం, గర్వం పడితే దేవుడు అణిచివేస్తాడు. మరి చూసినట్టయితే ఇంటి గొప్ప వాక్యాలు, అతిశయించు వారు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా, ఎంత మంచి వాక్యం! నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలను. అట్టి వారిలో నేను ఆనందించును. అట్టి వారిలో నిత్య జీవం ఆయన ఇచ్చేవారుగా ఉంటారు. దీన్ని బట్టి అతిశయించాలి. అంతేగాని నాకిచ్చిన తలాంతులు, నాకిచ్చిన ఆలోచనలు, ఉద్దేశాలు చొప్పున కాదు. కానీ మనమందరము కూడా అట్టి యొక్క భాగ్యము ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే ఇంకా కొద్దిగా వాక్యాలు, మనం కొన్ని వాక్యాలను చదువుకుందాం. 3వ వచనం 6:3 ఓషియా గ్రంథము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమి తడిపినట్టు తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన మన యొద్దకు వచ్చును. మరి వాక్యాలు చూసినట్టయితే ఎంత గొప్ప వాక్యాలు! జ్ఞానము సంపాదించుకుందురం. ఎక్కడ దొరికింది జ్ఞానము? బైబిల్ గ్రంథంలో దేవుని దగ్గరే దొరికింది. దేవుని వాక్యాలు మనం రాసినవి కాదు. బైబిల్లో ఏ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేనిది పిచ్చి రాతలు రాయలే. మరి దాన్ని బట్టి మనం అందరూ కూడా అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయిస్తున్నామయ్యా అంటే, దేవుడు మరి తన
మన శౌర్యం బట్టి కాదు, కానీ మరి దేవుడు తన కృప చూపుతూ నీతి న్యాయంలో జరిగించుతున్న ఆయన మనకు తోడుగా ఉండాలని, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్టు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటను, యెహోవా యుతవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించును, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చును. చూసినట్టయితే ఎలాంట ప్రభువు ఆత్మ, యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, వచ్చి ఏం చేస్తుంది, నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తూ ఉన్నది. అటు యొక్క వాక్యము చెరలో ఉన్నవారు ఈ వాక్యాలకు విధేయులై వాక్యాలతో ఆదరణ పొందుతూ ఉండేవారుగా ఉండాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 3:17, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోకి పంపలేదు. క్రీస్తు ప్రభు అసలు ఎందుకు వచ్చాడు అంటే తీర్పు తీర్చడానికి రాలా, లోకమును కాపాడటానికి వచ్చాడు. లోకంలో ఉన్నవారిని రక్షించడానికి మనిషి కుమారుడుగా క్రీస్తు ప్రభు యొక్క ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించారు, మన కోసం కాళ్ళతో తన్నబడ్డారు, మన కోసం ఉమివేయబడ్డారు, మన కోసం రక్తం చిందించాడు కలువరిగిపై. ఇటు యొక్క క్రీస్తు ప్రభుని అంగీకరించుటే నిత్య జీవం. ఇప్పుడు వరకైనా వర్తమానం వాక్యమును మేము ఆదరించి ఉన్నదని, ఆ వాక్య ప్రకారం ఇంకెవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించలేదో వారు ఎక్కడున్నారు, చీకటిలో ఉన్నాడు, అబద్ధికుడు. ఇంతకాలం కూడా మరి దేవుని మందిరానికి వస్తూ ఉన్నవారు మనమందరము కూడా దేవుని క్రీస్తు ప్రభుని అంగీకరించకపోతే దేవుని అంగీకరించనంటే, క్రీస్తు ప్రభుని అంగీకరించిన వాడు దేవుని అంగీకరించలేదు అంటాడు. క్రీస్తు ప్రభుని అంగీకరించిన వాడు నిజంగా నేను రక్షణ ఇంకా పొందలేదు, బాప్తిసం తీసుకోండి, వాళ్ళకి నిత్యజీవం ఉందా? లేదు, ఉండదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమైన మీ అందరూ కూడా ఇంకా నిత్యజీవమునకు వారసులుగా పిలువబడకపోతే మనమందరము కూడా అట్టి యొక్క భాగ్యమును కోల్పోయినట్టు చీకటిలోనే మనం ఉంటాం. చీకటిలో మరి అగ్ని ఆగదు, పురుగు సావదంట. అటాకి నిత్య అగ్ని ఉంటుంది. ఆ నిత్యాగ్ని నుంచి తప్పించుకోవటానికి క్రీస్తు ప్రభుని మరి ఆయనను నమ్మి విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడేవారుగా మీ అందరూ ఉంటే ఇంకా మంచిది. ఇలాంటి క్రీస్తు సంఘంలోనే ఇలాంటి యొక్క బోధలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇటు యొక్క బోధను అంగీకరించి మీ అందరూ కూడా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మను వానికి శిక్ష విధించబడును అని మరి ఇటు యొక్క ఆ వాక్యానికి భయపడి వాక్యానికి విధేలై ఈరోజు ఉన్న వాక్య ప్రకారం మీ అందరూ కూడా నిత్య రాజ్యంలోనికి వారసులు అవ్వాలని మరి క్రీస్తు ప్రభుని అంగీకరించిన మీ అందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకునడానికి మీరు వాక్యమును అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం మరి ఒప్పుకోలు చేసుకునే కృపను భాగ్యమును దేవుడు ఇవ్వాలని, అటు యొక్క కృప భాగ్యమును ఆశీర్వాదములు మరి మంచి హృదయం మీ అందరూ కూడా అనుగ్రహించాలని ప్రభు ఈ వాక్యమును విన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రభునామంలో వేడుకుంటూ ఉన్నాం. వందనాలు.